రాజుకు నెబుకద్నెజరు యొక్క కుమారుడు, లేక రాజుకు నెబుకద్నెజరు రాజ్యము పరిపాలించిన తర్వాత చివరిలో తను గర్వించాడు. తన గర్వం, తన అహంకారం, తన అతిశయం తనకు చాలా నష్టాన్ని కలిగించింది. ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఎట్లాంటి గర్వం కూడా ఉండకూడదు. నేను బాగా చదవగలను అనే గర్వం కొంతమందికి ఉంటుంది. నేను బాగా పాటలు పాడగలను అనే గర్వం కొంతమందికి ఉంటుంది. నేను బాగా వాక్యం చెప్పగలను అనే గర్వం కొంతమందికి ఉంటుంది. నేను బాగా బలము కలిగిన వాడను అనే గర్వం కొంతమందికి ఉంటుంది. నేను బాగా ధనవంతుడను అనే గర్వం కొంతమందికి ఉంటుంది. నేను బాగా అందము గల దానను అని గర్వం కొంతమందికి ఉంటుంది. ఈ గర్వాలు రకరకాలుగా ఉంటాయి. మనలో ఏ గర్వం ఉంది? ఏ గర్వమున్నా దేవుని దీవెనలు మాత్రం పోగొట్టుకుంటాం. కాబట్టి మనలో ఏ గర్వం కూడా ఉండకూడదు. రాజుకు నెబుకద్నెజరుకి గర్వం వచ్చింది. రాజ్యము విస్తరించబడిందని, రాజ్యము ఫలించిందని, రాజ్యం అభివృద్ధి చెందిందని, నా మీదకి యుద్ధానికి వచ్చేవాడు ఎవరికి దమ్ము ధైర్యం సాలదని గర్వము రాజ్యాన్ని చూసి ఫలించే రాజ్యాన్ని చూసి గర్వించాడు. ఇదంతా నాదే, నా తెలివితో, నా జ్ఞానముతో, నా ఆలోచనతో నేను సాధించాను, సమకూర్చుకున్నానని గర్వం వచ్చినప్పుడు దేవుడు తన గర్వాన్ని బట్టి మానవ హృదయాన్ని తనలోంచి తొలగించి పశువుకున్నటువంటి మనస్సును కలుగు చేసి, అంతకుముందు జరిగింది ఏంటంటే, తన గర్వాన్ని బట్టి తన ఇంటి వారి, తన స్నేహితుడి, తనతో ఉన్నవారే, తనది బాగా తిని అనిపించిన వారే తనను తరిమి కొట్టాడు. తరిమి కొట్టడానికి దేవుడు అనుగ్రహించాడు. అరణ్యములోకి తరబడిన తర్వాత ఒక పశువు లాంటి మనస్సు దేవుడు తనకిచ్చి తనలో ఉన్న మానవ మనస్సును తొలగించాడు దేవుడి. అప్పుడు గడ్డి వేశాడు. 7 రోజులు 7 దినములు అరణ్యములో, అడవిలో మృగములాగా, పశువులాగా గడ్డి వేశాడు. ఈ 7 రోజుల్లో తను తెలుసుకున్నది ఏంటంటే, నా గర్వం, నా అహంకారం, నా అతిశయం, నన్ను నేను హెచ్చించుకున్నాను కనుక, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాను కనుక నాకు ఇలాంటి ఉగ్రత వచ్చిందని తెలుసుకుని మనసు మార్చుకుని తనలో తాను పశ్చాత్తాపడటం ద్వారా దేవుడు అది గ్రహించి, దేవుడు మరలా ఆ పశువు లాంటి మనసును తొలగించి మనుషుల యొక్క మనసు నుంచి మరలా తీసుకొచ్చి రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తీసుకొచ్చి దేవుడు కూర్చోబెట్టాడు. కూర్చుటకును కట్టుటకును దేవుడు సమర్థుడు. నాటుటకును పిరికివేయటకు దేవుడు సమర్థుడు. పిరికివేయబడటానికి కారణం ఏంటంటే తనలో గర్వం, నాటుటకు కారణం ఏంటంటే తనలో తగ్గింపు జీవితం. ఈ రాజుకు నెబుకద్నెజరుని ఈ అడవిలోకి తీసుకురావడానికి కారణం తనకు వచ్చినటువంటి అతిశయం, గర్వం. ఆ 7 రోజుల్లో తను తగ్గించుకొని గర్వాన్ని విడిచిపెట్టాడు కనుకనే మరలా దేవుడు సింహాసనం ఇచ్చేశాడు. తన కాలం అయిపోయింది, చనిపోయిన తర్వాత రాజుకు బెల్షస్సరుకు రాజ్యం అనుగ్రహించబడింది. రాజ్యం అనుగ్రహించబడిన తర్వాత ఈ రాజుకు బెల్షస్సరు ఆ దర్శనం చూశాడు, ఆ కళను చూశాడు, ప్రత్యక్షాన్ని చూశాడు. పరోక్షంగా కాదు కానీ ప్రత్యక్షంగానే చూశాడు. తను చేసిన తప్పు, తను చేసిన పొరపాటు, తను చేసిన అవిధేయతను బట్టి దేవుని హస్తం అక్కడ రాస్తుంది. అది రాస్తుండగా చూశాడు, బిత్తరపోయాడు, అదిరిపోయాడు, భయపడ్డాడు. భయపడిన తర్వాత తనేం చేయాలో తెలియక ఆ రాజ్యముల దేశంలో ఉన్నటువంటి శకునిగాడులను పిలిపించాడు, మాంత్రికులను పిలిపించాడు, గాడి విచ్చిగాలను పిలిపించాడు, భూతవైద్యులను పిలిపించాడు. వీళ్ళందరూ వచ్చారు. ఆ రాత్రి చెప్పండి, ఆ రాసిన రాత్రి చెప్పండి. ఈ రాత మాకెవరికి తెలీదు,
దేవతల ఆత్మ కలిగిన వాడికి తప్ప ఎవరికి తెలియదు అన్న తర్వాత ఇంకా బెదిరిపోయాడు. ఏం జరగబోతుంది, ఏం సంభవించబోతుందని కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటుంటే అప్పుడు తన భార్య చెప్పింది, ఎందుకయ్యా కుమిలిపోతున్నావు, ఎందుకయ్యా నలిగిపోతున్నావు? మీ తండ్రి కాలంలో మీ తండ్రి కూడా ఇలాంటి దర్శనాలు కలలు వచ్చినప్పుడు అప్పుడు ఒక ఆత్మ కలిగిన మనిషి, దేవతల ఆత్మ కలిగిన మనిషి దాన్ని అన్ని వివరించాడు. ఆ రాజ్యంలో ఉన్న అందరూ పిలిపించండి, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, నోరు తెరవాలి. హల్లెలూయా. చూడండి దేవుని ప్రజలరా, ఏమని చూడండి ఆ మాటలు చదువుకుందాం. 5వ అధ్యాయం 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. దీని భావాన్ని తెలియజేస్తాడు. ఎట్లాంటి వాడు తెలుసా? 11 చదవండమ్మా. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రులకు గారవిచ్చగాలకుని ఖరీదీలకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. అది దేవుని ప్రజల చూడండి. ఈ విషయాలు చెప్పినప్పుడు అతడు విన్నాడు, దానియేలు గురించి విన్నాడు. మరి నీ గురించి కూడా ప్రజలు వింటున్నారు. నువ్వు ఒక ప్రార్థనా పౌరాలని ప్రజలు వింటున్నారా? నువ్వు ఒక ఆత్మీయురాలు అని ప్రజలు వింటున్నారా? నువ్వు ఒక దైవభక్తి కలిగిన స్త్రీ అని ప్రజలు వింటున్నారా? లేక గయ్యాలుగా పని, లేకపోతే సికాకు మనిషి అని, లేకపోతే కలవరపరిచే మనిషి అని, లేకపోతే ఇలాంటి వ్యక్తి అని వింటున్నారా? దానియేలు గురించి అలా చెప్పబడిందో దేవుని ప్రజలారా. 14వ వచనం చూడండి. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నియందున్నవని నిన్ను గూర్చి వింటిని. మాతోదా నిన్ను గూర్చి విన్నాను. పలానా తమ్ముడు మంచి ప్రార్థన పడ్డని విన్నాను. పలానా చెల్లి మంచి భక్తి పర్రాలని విన్నాను. అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటున్నామా? అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించుకుంటున్నామా? అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటే, అలాంటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకుంటే ఈ శరీరానికి రక్తానికి మనం అర్హులం, మనం యోగ్యులం. మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నాం? నీలో ప్రార్థన ఉందా? నీలో భక్తి ఉందా? నీలో విశ్వాసం ఉందా? నీలో ఆత్మీయ జీవితం ఉందా? నీలో ఆ రోషం ఉన్నదా? ఈనాడు చాలామంది కూడా ఎవరిని ప్రతిదానికి కక్కుతూ పడిపోతున్నారు. మా పాస్టర్లంతే, మా పాస్టర్లంతే. నిజమే. ఆ పార్టీ నాయకులు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు, ఒక మొద్దు తింటారు, ఒక కవర్ ఇస్తే తీసుకుని వస్తారు. మరి ఈ పార్టీ నాయకులు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు, ఒక మొద్దు తింటారు, కవర్ తెచ్చుకుంటారు. విలువ ఉంటుందా? విలువుందా? పార్టీ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు అంటారే తప్ప ఇతడు ప్రార్థనా పడి అంటారా? ఈమె ప్రార్థనా పరులు అంటారా? దేవుని మీద ఆధారపడిన వారు అంటారా? దేవుని మీద విశ్వాసం ఇచ్చిన వారు అంటారా? ఏమనిపించుకుంటున్నాం మనం? మనలో ఏ రోషం ఉంది? మనలో ఏ ఆత్మీయత ఉంది? ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. దానియేలు అనిపించుకున్నాడు. బుద్ధి వివేకము కలిగిన జ్ఞానం కలిగిన వాడని, దేవతల ఆత్మ కలిగిన వాడని. ఎందుకంటే తనలో ఒక ప్రతిష్టత ఉంది. తినే కాడ కూడా ప్రతిష్ఠించుకున్నాడండి. బాగా దొరికింది తినేద్దామని తినేవాళ్ళు ఉన్నారండి. ఏమండి? చక్కగా చికెన్ ఫ్రై అని, మటన్ ఫ్రై అని, ఫిష్ ఫ్రై అని, ఏది పడుతుంది ఇక్కడ తింటారు, అక్కడ తింటారు. తింటాకి ఇష్టపడ్డాడు దానియేలు. రాజుగారి భోజనం తింటాకి ఇష్టపడ్డాడు దానియేలు.
నాకు ఈ మాంసము, ఈ రొట్టి, ద్రాక్షరసం మాకు వద్దు, వీటి చేత మమ్మల్ని అపవిత్రపరచుకో, మాకు కావలసింది శాకాహారం. ఏం కావాలి? మాకు శాకాహారం. అంటే భోజన విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాడు దానియేలు. మరి నీవు దేవుని పని విషయంలో ఏ శ్రద్ధను తీసుకుంటున్నావా? దేవుని పరిచయ విషయంలో ఏ శ్రద్ధను తీసుకుంటున్నావా? నీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావు, నీ భవిష్యత్తు విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావు, నీ తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావు, నీ అన్నదమ్ముల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావు. మరి సంఘము విషయంలో ఏ శ్రద్ధ తీసుకుంటున్నావు? సంఘ అభివృద్ధి విషయంలో ఏ శ్రద్ధ తీసుకుంటున్నావు? సంఘ పరిచర్య ఫలించే విషయంలో ఏ శ్రద్ధ తీసుకోగలుగుతున్నాం మనం? దానియేలు భోజన విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాడు, ఆత్మీయ జీవిత విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాడు. వాళ్ళకొస్తే వీళ్ళకొస్తే నష్టం నాకెందుకని అనుకోలేదు, కానీ నష్టం రాగానే కష్టమైనా కానీ భరించి కొంత సమయాన్ని అడిగి ప్రార్థనా పనులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేశారు కాబట్టి ఆ దర్శనపు భావం దేవుడు దానియేలుకు తెలియజేశాడు. అది రాజగురు గద్రేజర్లో జరిగిన కళ భావం చెబితే ఆశ్చర్యపోయారు. మంచి ఉద్యోగం ఇచ్చాడు. అక్కడ లంచం పెడితే వచ్చిన ఉద్యోగం కాదు, రాజకీయ నాయకులు పట్టుకుంటే వచ్చిన ఉద్యోగం కాదు, అధికారులు పట్టుకుంటే వచ్చే ఉద్యోగం కాదు, తన ప్రార్థన ద్వారా వచ్చిన ఉద్యోగం, తన భక్తి ద్వారా వచ్చిన ఉద్యోగం. అలాంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల గురించి విన్నానంటున్నాడు. ఇంకా కిందకు వెళితే దేవుని ప్రజల 16వ వచనం చదవండి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను. చూసారా, నిన్ను గూర్చి విని ఉన్నాను. మన గురించి ఏమింటున్నారు ప్రజలు? మనల్ని గురించి ఏమింటున్నారు ప్రజలు? దానియేలు గురించి రాజు చెప్తున్నాడు, బెల్షస్సర్, నిన్ను గురించి విని ఉన్నాను, నువ్వు సమర్థుడవు. పొన్నవెల్లి గ్రామంలో ఒక ఆమెకి దెయ్యం పట్టింది. అలాంటి ప్రయత్నం చేశారు, వాడి వల్ల కాల. కొంతాలపల్లిలో పాస్టర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ స్నేహితుడికి, అయ్యగారు మా సంఘంలో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, అయ్యగారు దెయ్యం పట్టిందా అని ఈయన నవ్వి, మరి మీరు వస్తారా? ఇక నేను కాదు, కంచిస్టర్లో పాస్టర్ గారు, రాజు పాస్టర్ గారు అని, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా. ఆయన అయితే దెయ్యాలకి గుణపాఠం చెప్తాడు, చాలా దెయ్యాలు మొదలుపెట్టాడు, మేము విన్నాం. కాబట్టి ఆయన ఫోన్ చేసుకోండి, ఆయన వస్తాడని ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు చెప్తే ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. నా ఫోన్ నెంబర్ నీకు ఎలా తెలిసింది నానంటే, పలానా పాస్టర్ గారు ఇచ్చారండి. ఏమన్నాడంటే, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టే ఆయన ఆ పాస్టర్ గారు పిలిపించుకోండి, ఎంత దెయ్యమైన ఆయన మా గురించి ప్రార్థన చేస్తాడు అని చెప్పారట. వాళ్ళు ఏమన్నారంటే, ఒక వ్యక్తుల గురించి, ఈ దెయ్యాన్ని మొదలుకొట్టకు ఈయన సమర్థుడు. ఫోన్ చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది, ఒక సంఘంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రాత్రి ఆ దెయ్యం వదిలిపోవటం జరిగింది. దేవుని ప్రజలారా, ఎందుకంటే మనల్ని గురించి వినాలి, మనల్ని గురించి వినాలి. ఏమని? ఇతడు ప్రార్థనా పడండి, ఏ రాజకీయ నాయకుడు పార్టీలతో కలవడండి, ఏ లోకస్తులతో కలవడండి, డబ్బు కోసం కక్కుతు పడ్డండి, దేవుడి మీద ఆధారపడతాడండి, దేవుడైనా సర్వం అంటాడండి అని నిన్ను గురించి వింటున్నాడా? మంచి ప్రార్థన పడండి, మంచి భక్తి పడండి, మంచి ఆత్మీయుడండి, నిన్ను గురించి వింటున్నారా? హైదరాబాద్లో ఉన్నవారు విన్నారు, మన కంచిస్టర్ల విశ్వాసులు చెప్తే ఏమని, మా దైవజనులు ప్రార్థన చేస్తే ఇలా కార్యాలు జరుగుతాయి విన్న తర్వాత, మా హైదరాబాద్లో పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, గొప్ప పాస్టర్లు ఉన్నారు అని అనుకుంటారు సమయాల్లో వాళ్ళ ఇంట్లో ఎంబీబీఎస్ చదువుతున్న పాపకి దెయ్యం పట్టింది. పరీక్షలు రాసింది, చివరి పరీక్ష ఆగిపోయింది. ఆ రోజే దెయ్యం ఆవరించింది. వాళ్ళ అమ్మమ్మ ఒక తగ్గితే గుండెలో కొంచెం పడిపోయింది. ఆ నాన్నగారు ఎంబీబీఎస్ డాక్టరు, ఆయన చేయవలసిన వైద్యం చేశాడు, పనికిరాల. ఏం చేయాలి?
రకరకాల ప్రయత్నం చేశాడు. ఎంబీబీఎస్ డాక్టర్ హైదరాబాద్లో, మళ్ళీ కాలేదు. అప్పుడు తన భార్య గుర్తు చేసుకొని ఆవిడ ఫోన్ చేశారట, అమ్మా మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని చెప్పారు కదా. అవును, మా అమ్మాయికి ఇలా జరిగింది కదా, మరి అయ్యగారి చేత ప్రార్థన చేయించానంటే ఆయన నెంబర్ మీద ఇస్తాం, మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఎప్పుడో చెప్పిన విషయాలు వాళ్ళకు గుర్తొచ్చాయి. ఫోన్ చేశారు, పలాని చెప్పారు. నేను తెలియదు ఎట్లా ఉన్నారంటే బాగున్నాం, కానీ అమ్మాయికి ఇలా జరిగిందంటే నేను చెప్పిన పని మీరు చేస్తే బాగుపడతారని చెప్పాను. డాక్టర్ గారు ఎన్నో ప్రయత్నం చేశాడు కానీ బాగుపడలేదు. ఏంటి అంటే ఒక కప్పులను బాటిల్ తెచ్చుకోండి, ప్రార్థన చేస్తాను, ఈ ప్రేర్యాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఆ మట్టుకు రాయాలి, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అలా చెప్పారు. అమ్మాయి నిద్రపోవటానికి ఎదురు పెరుగుకుంటే తగ్గుతుంది, జుట్టును పూసుకుంటుంది, బట్టలు చెప్పుకుంటుంది, ఎదురుంచులు కొడుతుంది, అంతా బేపచ్చం చేస్తుంటే స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చి మత్తుగా నిద్ర పూస్తున్నారు. అలాంటి పరిస్థితి. దేవుడి ప్రజలరా, సరే నేను చెప్పా ఫోన్ చెవిలో పెట్టమని చెప్పా. ఫోన్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆత్మచేత నింపబడి భాషలు విడుదల చేసి దురాత్మను గద్దించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం చేసిన తర్వాత 3 పూట్ల ఆ ప్రేయర్ రాసిన తర్వాత ఆ రాత్రికి ఆమెలోనికి ప్రవేశించలేక ఆ దురాత్మ నా దగ్గరకు వచ్చింది. ఆ రాత్రి దేవుని ప్రజలరా, ఆ దురాత్మ నా దగ్గరకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చింది. మా సిమెంట్ రోడ్డు దాటుకుంటూ వస్తుంది. అప్పటికే నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. 12 అయిపోయింది. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మీకు 1 గంట అయింది. నిద్రపోతానికి 2:30, 3 ఆ టైంలో ఇక దర్శనం నేను చూస్తున్నాను. ఏంటి బీభత్సమైన ఈ దురాత్మ ఇలా వస్తుంది ఏంటి అనుకుంటున్నాను. అది పోతానుకుంటే పోపడుగా మా ఇంటి వైపు తిరిగింది. దర్శనం చూస్తున్నాను. నేను నిద్రమత్తులో ఉన్నాను. శరీరం అలసిపోయి ఉంది. అప్పుడే నిద్రపోయి ఉండటం, ఆత్మ లేవటం జరిగింది, చూడటం జరిగింది. ఆ డోరు మాది తాటాకు, మరి ఆ ప్రార్థన మందిరం డోర్ లోపలికి వస్తుంది, బయటికి రాదు, బయటికి లాగేసింది. దాని రూపం చూస్తే భీకరంగా ఉంది. అమ్మో అనుకున్నాను. రేని ఎంత చూస్తారా అని ఆమె చేతిలో ఉన్నది ఎత్తి తలెత్తి చూస్తూ ఉండేడికి నేను ఏసు రక్తమే చేయి ఒక తల్లి తల్లిడికి వెనక్కి పడిపోయింది. వెనక్కి పడిపోయింది. కాళ్ళు నా ఎదురుకు వచ్చాయి. 2 కాళ్ళు 2 చేతులు పట్టుకున్నా. ఏసు రక్తమే చేయి కింద నేలకేసి కొడుతుంటుంటే తల ఊడిపోయింది. మొండమే ఉంది, అయినా విడిచిపెట్టున్నాను. ఏసు రక్తమే చేయి కొడుతుంటే మొండు పగిలి ఆ బ్లడ్ నా మక్క మీద పడ్డది. అప్పుడు మెలకు వచ్చింది. ఆ దర్శనం బేభత్సముగా ఉంది. వామ్మో ఇంత బేభత్సం ఉందనుకున్నా. వెంటనే లేచాను. నా దగ్గర ప్రేయర్ ఉంటుంది. పిల్లలకి చెరుగుర్తి వేసి మాకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తెల్లారి 6 గంటలకు వాళ్ళు లేచి ఫోన్ చేశారు. అయ్యా ఈరోజు మా అమ్మాయి మంచిగా నిద్రపోయింది, బాగా నిద్రపోయింది, సురక్షిత నిద్రపోయింది. అంకులు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టింది, స్లీపింగ్కి వెళ్ళేసుకోకుండా నిద్రపోయాంది. రాత్రి నీకు మంచిగా నిద్ర పెట్టిందమ్మా, నాకైతే ఇక్కడ రాత్రి 3 ఇక్కడ. అట్లాంటి స్థుతి చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడాడు ఆమెతో. దేవుడు తన మహాకృపను ఆ రోజు నుంచి ఆమెకు విడుదలైపోయింది. ఎందుకంటే వారు తెలుసుకున్నారు. దైవజనుడి ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న దానిని మనసులో పెట్టుకున్నారు. వారు విశ్వాసంతో ఫోన్ చేశారు. ఫోన్లోనే ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. వారు పిలిపించారు. వల్ల మా టీముతో అక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్పారు. ఆ రోజు నుంచి పాప సురక్షితంగా ఉంది, మంచిగా ఉంది, బాగుంది, ఎవరిని కొట్టట్లేదు, తిట్టట్లేదు, చక్కగా చదువుకుంటుంది. ఆ రోజు 12,000 రూపాయలు కానుక పెట్టి పంపించారు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు విషయాలు చెప్తున్నారంటే దానియేలు గురించి రాజు తెలుసుకున్నాడు. ఇతడు మంచి దేవతల ఆత్మ కలిగినటువంటి వాడని, భక్తి కలిగిన వాడని, వివేచన జ్ఞానం కలిగిన వాడని. మరి నిన్ను గురించి ఎవరైనా తెలుసుకుంటారా? ఈ తమ్ముడు చక్కగా వాయిద్యం వాయిస్తాడని ఎవరో తెలుసుకుని పిలుస్తున్నారా? ఈ చెల్లెమ్మ చక్కగా పాటలు పాడుతుందని సింగర్గా ఎవరైనా పిలుస్తున్నారా? ఈ చెల్లెమ్మ చక్కగా ప్రార్థన చేస్తే చక్కని మాటలు నోటంటే వెళ్ళడవుతాయని ఎవరైనా పిలవగలుగుతున్నారా? ఈ తమ్ముడు నిలబడి వాక్యం చెప్తే ఆత్మకార్యం జరుగుతాయని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఏం సంపాదించుకుంటాం మనం? ఏం సంపాదించుకుంటున్నాం?
మనం ఉన్న చోట నెమ్మది కలిగిన బిడ్డని, మనం ఉన్న కాలేజీలో మంచిగా చదువుకునే బిడ్డని, విద్యత కలిగిన బిడ్డని ఇవే సంపాదించుకుంటున్నామా? అవి ఎంతబట్టి వరకు ఈ లోక సంబంధమైనవే కా? మరి మన ఆత్మ సంబంధమైన ఎప్పుడు